ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారులోనే గంజాయి, మద్యం దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హే రామ్! ఎస్ఐలే గంజాయి పెట్టుకొని తిరగడం ఏంది అని చెప్పి తాను కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ అంశం ఖచ్చితంగా ప్రభుత్వానికి, పోలీసులకి చాలా తీవ్రమైనటువంటి ఏమంటారు నెగెటివ్ కలిగించేదే కదా! సో, ఇటువంటి విషయంలో ఏం జరిగిందని నిజాయితీగా పోలీసులు గాని, ప్రభుత్వం గాని చెబుతదని చెప్పి ఎవరు అనుకోవడం లేదు. అండ్ దీని మీద స్పందించిన పోలీసుల వాదన కూడా ఆ విధంగానే ఉంది. అద్దంకి ఒక పోలీస్ కూర్చొని మాట్లాడుతున్నారు మీడియాతో, ఒక పోలీస్ అధికారి. ఇందులో ఆ ఎస్ఐలకి ఏం ప్రమేయం లేదు. మా ఇద్దరు ఎస్ఐలు పని మీద అంటే డ్యూటీ పని మీదనే ఒక ప్రైవేట్‌గా ఒక కార్‌లో వస్తూ ఉన్నారట. దద్దంకి దగ్గర ధర్మవరం ఏదో దాటుకున్నారట. మా కారులో ఎస్ఐ సేమ్ ఆయన చెబుతున్నారు. మా ఎస్ఐలండి వస్తున్నారు, కారులో వెళ్తూ ఉన్నారు. వస్తూ ఒక దగ్గరకు రాగానే అండి పక్కన స్కూటర్‌లో ఒక వ్యక్తి ఆగి నిలబడి ఉన్నాడు. పోలీసులను చూడగానే ఆయన భయంతోటి స్కూటర్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ బండి మీద నుంచి ఏదో మూట ఒకటి కింద పడింది. మా ఎస్ఐలు దిగి దాన్ని చూశారండి. చూస్తే అందులో ఏదో ఒక మూట ఉందండి. అది గంజాయి అనగంది లేదు, మందు కూడా ఉంది. ఆ మూట కారులో పెట్టుకొని ఆ మోటార్ వెహికల్‌ని చేజ్ చేస్తూ వెళ్తూ ఉన్నారండి మా వాళ్ళు. మోటార్ వెహికల్ స్పీడ్ పోతుంది. మా పోలీసులు కారు స్పీడ్ పెంచారు. ఆ క్రమంలో ఎదురుగా వచ్చి ఆటోని ఢీకొట్టారండి. ఆ పక్కన స్కూటర్ నిలబడింది. ఇక్కడ హైలైట్ ఏంది? ఆ ఎస్ఐలేమీ డ్రెస్‌లో లేరు. ఒకే డ్రెస్‌లో లేరు. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర సిచ్యువేషన్ ఏంది? ఎస్ఐలున్నారు, అక్కడ చుట్టుముట్టారు, గ్రామస్తులు చుట్టుముట్టారు. వాళ్ళకు తెలియదు వీళ్ళు ఎస్ఐలని. డిక్కీ ఓపెన్ చేశారు. ఇంక ఆడంతా గొడవ జరుగుతుంది. సీఏ వచ్చారు. అందులో ఇంక మిగతా డిక్కీలు మిగతా అన్నీ చూసే అవకాశమే లేదు. ఆడ అడ్డుకున్నారు. దీన్ని పోలీసులు చెబుతున్న వివరం చూడండి. ఎస్ఐలకు తప్పు లేదు. ఎస్ఐలు తాగలే, తప్పు లేదు, ఏం సంబంధం లేదు. ఎక్కడో ఎవడో తీసుకొని పోతూ ఉంటే పట్టుకొని డిక్కీలో పెట్టుకున్నారట. చివరికి ఎస్పీ గారు కూడా ఎస్ఐలకి ఏం సంబంధం లేదు, మేము చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం అని చెప్పి చెబుతూ ఉన్నారు. కానీ ఒక ప్రధాన పత్రికలో మరోవైపు వినిపించిన పెద్ద కథనం ఏంటి అంటే, అది మొత్తం అంతా గ్రానైట్ మాఫియా కదా, అధికార కూటమి చేతుల్లోనే ఉంటుంది కదా. ఆ గ్రానైట్ మాఫియాలో 3 ఆధిపత్య వర్గాలు తయారైనాయట. ఆ 3 ఆధిపత్య వర్గాలను పోలీసులే రాజీ చేశారట. ఆ రాజీ చేసిన సందర్భంగా ఓ పెద్ద పార్టీ ఇచ్చారట. పోలీసు ఉన్నతాధికారి కూడా హాజరయ్యారని చెప్పి ఆ పత్రికలో రాసుకుంటూ వచ్చారు. అండ్ పోలీసులకనే బాగా నజరానా కింద గిఫ్ట్ల కింద డబ్బులు కానీ ఇచ్చారని, ఆ కారులో కూడా ఒక నీలిరంగు బ్యాగులో డబ్బులు ఉన్నాయి అని అక్కడ ఏమంటారు ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు చెప్పారని చెప్పి ఆ పత్రిక రాసుకుంటూ వచ్చింది. ఇది గ్రానైట్ వాళ్ళు ఇచ్చిన పార్టీ అని చెప్పి. ఈ బల్లికురువ ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రానైటు గురజాల మీదుగానే వెళ్తుంది కాబట్టి మాకు కూడా కప్పం కట్టాలని అక్కడ నేతలు పంచాయతీ పెట్టారని, మొత్తం మీద అయితే ఈ సెటిల్మెంట్కు అయిన తర్వాత ఒక పార్టీ ఏర్పాటు చేశారని, అందులోనే ఈ మందు గంజాయి డబ్బులు మొత్తం అంతా కనుక చేతులు మారే అంత గంజాయి పార్టీ అన్నది ఆ పత్రిక రాసుకుంటూ వచ్చింది. ఆ మేరకు సమాచారం ఉంది అని. ఏం జరిగిందో తెలియదు, కానీ ఎస్ఐలు ఉన్న కారులో గంజాయి దొరికింది. ఎలా వచ్చింది అని పోలీసులు ఒక వర్షం చెబుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న నిజం మాత్రం అదిగో ఈ విధంగా ఉంది. ఏమో ఇంకా చూసే జనానికి మీ 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 విచక్షణ, మీ జ్ఞానం ఏ చెబితే అది నమ్మండి. పోలీసులు చెప్పింది, పోలీసులు చెబితే నిజమైతే నమ్మండి. బొమ్మకు మరోవైపు కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చిన అవి నిజమైతే అవి నమ్మండి. పోలీసులు హైలైట్ అయ్యారు మీరైతే.